నమ్ముతున్నాను శత్రుగారు. ఇక మీదటి కంటి పాప మీ కనురెప్పల చాటునే ఉంటుంది. పదండి వెళ్ళిపోదాం. కృష్ణ గౌతమిలో ఒకటైనట్టు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టు నాకు చెడ్డ కాలొచ్చింది మమ్మీ. రుద్ర గౌతమి కొడుకని తేలిపోతుంది. తను నా చెయ్యి పట్టుకుంటుంది. నీ కోరిక నెరవేరబోతుందిరా రుద్ర. అమ్మ కోసం నువ్వు పడ్డ ఆరాటం ఫలించబోతోంది. నువ్వు పడ్డ బాధ, నీ కన్నీళ్లన్నీ ఈ రోజుతో తీరబోతున్నాయి. అవునయ్యా, గౌతమి రుద్రబాబుని తీసుకొస్తామన్నారు. వాళ్ళేరే వెనకొస్తున్నారా? దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు సిద్ధం చెయ్యాలా అయ్యా? వద్దు, వాళ్ళు రాలేదు. రాలేదా అంటే అమ్మాయి గారు దొరకలేదా బాబు? మరి రుద్రబాబు ఏమయ్యాడు? కంగారు పడాల్సిందే లేదు. వదిన ఆచూకీ దొరికింది. రుద్రని వదిన దగ్గర దింపేసి వచ్చాను. అదేంటి బాబు, వాళ్ళు మన ఇంటికి కదా రావాలి? ఇక్కడికే రావాలి, కానీ దురదృష్టవశాత్తు వదిన గతం మర్చిపోయింది. ఈ ఊరు ఈ ఇల్లు ఏమీ గుర్తులే. పైగా కొంతమంది పెద్ద మనుషుల మధ్య బందీ అయిపోయింది. అయ్యో, మరి ఎలాగయ్యా? అమ్మాయి గారిని కాపాడి తీసుకురాకుండా మళ్ళీ రుద్రబాబుని కూడా అక్కడికే ఎందుకు పంపించారయ్యా? వదిన్ని కాపాడే పని మరొకరు తీసుకున్నారు. ఎవరు బాబు? కృష్ణ. నన్ను కాపాడింది కూడా తనే. కృష్ణ బాబా? సరైన మనిషికి అప్పగించారు బాబు. ఆ బాబు అమ్మాయి గారిని, రుద్రబాబుని తప్పకుండా మన ఇంటికి చేరుస్తారు. ఆ బాబు గురించి సీను నాకు చెప్పాడయ్యా. ఓసారి కృష్ణబాబు గారు గౌతమమ్మకి గతం గుర్తు చేయాలని ఇంటికి తీసుకొచ్చారంట కదయ్యా. అంటే త్వరలో అంతా తిరిగొస్తారనమాట. ఈ ఇల్లు మునుపిట్లాగా కలకలలాడుతుందనమాట. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, చాలా సంతోషంగా ఉంది. మన వారసుని ఓ మంచి మనిషితో వదిన దగ్గరికి చేర్చాను. తల్లి బిడ్డల్ని కలిపాను. వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని ఆశీర్వదించండి. ఈ ఇంట్లో ఆరిపోయిన దీపం మళ్లీ వెలుగుతుంది. పోయిన కళ తిరిగి వస్తుంది. శ్మశాన నిశ్శబ్దం అలుముకున్న ఇంట్లో మళ్లీ మనుషుల అడుగుల సవళ్లు వినపడతాయి. నా బాధ్యత తీరిపోయిందన్నయ్య. నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిర్వర్తించాను. వాళ్ళ కోసం మీతో పాటు ఎదురు చూడటమే నా పని. చెప్పానమ్మా, వస్తున్నారు.
రిపోర్ట్ చదవండి డాక్టర్. గవర్నమెంట్ డాక్టర్గా మా ల్యాబ్ టెస్ట్ల ఆధారంగా వచ్చిన ఈ రిపోర్ట్ని చదువుతున్నాను. గౌతమి అనబడే అమ్మాయికి రుద్ర అనే అబ్బాయి కన్న కొడుక లేదా అని తేల్చుకోవడానికి మొన్న 2 బ్లడ్ శాంపిల్స్ని ఇవ్వడం జరిగింది. ఆ శాంపిల్స్ని మా ల్యాబ్లో క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మా టెస్ట్ల రిజల్ట్స్ ఆధారంగా 2 బ్లడ్ గ్రూప్స్ సేమ్, బి పాజిటివ్. ఇద్దరిలోనూ సెల్స్ కౌంట్ సేమ్. ఈ సోదంతా ఎందుకు డాక్టర్ గారు? అసలు వాడు గౌతమి కొడుకా కాదా అన్నది ముందు చెప్పండి. ఎందుకండి అంత సీరియస్ అవుతారు? చూడండి, ఇది చట్ట ప్రకారం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్. ప్రతిదీ పక్కాగా క్లియర్గా ఉండటం కోసమే అన్ని డీటెయిల్స్ చెప్తున్నాం. దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయకండి. మీరు చెప్పండి. దాదాపు చాలా అంశాల్లో ఇద్దరికి పోలిక ఉంది. బట్ ఆ బాబు గౌతమి కొడుకు కాదు. గౌతమి కొడుకు కాదు. గౌతమి కొడుకు కాదు. గౌతమి కొడుకు కాదు. మా ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కాదు. వాళ్ళిద్దరు డిఎన్ఏలు వేరు. ఈ బాబు గౌతమి కొడుకు కాదా? మా రిపోర్ట్లో అదే ఉంది. రిపోర్ట్లు కాదు, వీడి మొహం చూసి చెప్పండి. నిజంగా వీడు గౌతమి కొడుకు కాదా? సారీ అండి, మీరు చట్ట ప్రకారంగా రిపోర్ట్ కావాలని అడిగారు, ఇచ్చాం. ఫేస్ చూసి రిలేషన్ చెప్పడానికి ఇది ఆస్ట్రాలజీ కాదు. ఎంత కమ్ముడు పోయావు? వాట్? వీళ్ళు నీకు ఎంత డబ్బిచ్చారు అని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? డబ్బు కోసం తల్లి కొడుకుల్ని విడదీస్తావా? అసలు నువ్వు డాక్టర్వేనా? అసలు నువ్వు ఆడదానివేనా? అమ్మంటే ఏంటో తెలుసా నీకు? వాట్ ఈస్ దిస్ పోచమ్మ గారు? మీ సమక్షంలోనే ఇతను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వృత్తికి ద్రోహం చేస్తున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. అమ్మతనాన్ని హేళన చేశారు, అనుబంధాన్ని అపహాస్యం చేశారు. డబ్బు ఏ రకంగానైనా సంపాదించొచ్చు, కానీ ఈ రకంగా మీరు సంపాదించిన డబ్బు వ్యభిచారంతో సమానం లాంటిది. స్టాప్ ఇట్! హౌ డేర్ యు! నీపై పరువు నష్టం దావా వేస్తాను. వేసుకో, నేను కూడా ఒక లాయర్ని. న్యాయాలు నాకు కూడా తెలుసు. కృష్ణ గారు, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. ఏంటండి కంట్రోల్ చేసుకునేది? వీళ్ళంతా ఇలా అన్యాయం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు అంటారు? అన్యాయం చేస్తుంది వాళ్ళు కాదు, నువ్వు. నీ అసలు రంగు బయటపడేసరికి కళ్ళు తాగిన కోతలా చిందలు వేస్తావు. మీరంతా కలిసి ఒక పసివాడికి అన్యాయం చేస్తున్నారు. మీ స్వార్థానికి అమ్మతనాన్ని కొనేస్తున్నారు. ఆపరా నీ నాటకాలు. నీకు అనుకూలంగా రిపోర్ట్ వస్తే అది న్యాయం, అదే వ్యతిరేకంగా వస్తే అన్యాయమా? అచ్చే! గౌతమి రుద్ర తల్లి కొడుకులు. ఇది అబద్ధం కాదు, అన్యాయమూ కాదు. అరిచినంత మాత్రాన అబద్ధం నిజం కాదు కృష్ణ. నీ ప్లాన్ సక్సెస్ కాలేదు, సో కామ్గా ఓటమి నొప్పుకుని ఇంకో ప్లాన్ వేసుకో. ప్లానా? ప్లాన్ ఏంటి? అవన్నీ చేస్తుంది మీరు.
ఇటు రుద్ర లైఫ్ ని అటు గౌతమి లైఫ్ ని నాశనం చేస్తున్నారు. మా జీవితం గురించి మీకెందుకు బెంగ సార్? మా బతికేదో మేము బతుకుతాం. ఇప్పటికైనా మీ నాటకాన్ని కట్టుపెట్టండి. గౌతమి, ఎవరికి పుట్టాడో తెలియని ఓ అనాథ పిల్లోని తీసుకొచ్చి నాకు కట్టబెట్టి నన్ను మీ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ దేవుడన్ని పైనుంచి చూస్తూనే ఉన్నాడు. ఆ దేవుడే ఉంటే, నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే వాడు దేవుడే కాదు, రాక్షసుడు. నువ్వు రాక్షసుడు కాబట్టే ఆ దేవుడు కూడా నీకు రాక్షసుడయ్యాడు. ఆపే, ఇంతటితో ఆపే, నీకే మంచిది. పద గౌతమి. నేను వెళ్ళొస్తానండి. ఉమ్. ఏడమ్మా, ఎక్కడైనా? ఎవర్రా? ఇంకెవరమ్మా? మీ మరిది గారు, నా కన్న తండ్రి. ఏమైందిరా? ఇంకేమవుతుంది? ఇన్నాళ్ళు కన్న కొడుకును కాదని చెప్పేసి ఆ కృష్ణగాడిని వెనకేసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో వినాలనొచ్చాను. కన్న తండ్రి కన్న కొడుక్కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏమిట్రా? ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఆయనే. కృష్ణ గురించి నేనేం చెప్పినా మీరు ఆయన వినకుండా వాడిని వెనకేసుకొచ్చారు కదా. నాకంటే వాడే ఎక్కువైపోయాడా మీకు? వాడెంత మోసగాడో ఈ రోజు మళ్ళీ రుజువైంది. ఏంటి, కృష్ణ మోసగాడా? మోసగాడు కాకపోతే దేవుడు అనుకుంటున్నారా? ఎవరో ఒక పిల్లాన్ని తీసుకొచ్చి నా కన్న కొడుకని నమ్మించాలని చూశాడు. ఆ బాబు నిజంగా నీ కొడుకే గౌతమి? కాదు, వాడు గౌతమి కొడుకు కాదు. వాడికి గౌతమికి ఏ సంబంధం లేదని డిఎన్ఏ రిపోర్ట్ లో తేలిపోయింది. ఏంటి, ఆ బాబు నీ కొడుకు కాదని రిపోర్ట్ వచ్చిందా? వాడు నా కొడుకు అయితే కదా. లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. కృష్ణ ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఎక్కడో ఏదో మోసం జరిగింది. అంతేగాని వాడు మోసగాడని మాత్రం ఒప్పుకోరు. చెడ్డవాణ్ణి ఎవరైనా చెడ్డవాడనే అంటారా, కానీ ఒక మంచివాడు ఎప్పటికీ చెడ్డవాడు కాలేడు. కృష్ణ మంచివాడు కాదు, హంతకుడు, మోసగాడు, అబద్ధాల కోరు, పరాయి స్త్రీలపై కన్నేసే కామాంధుడు. తప్పురా, అలా మాట్లాడక శత్రువు. వాడి నేరాలకు సాక్ష్యాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా వెనకేసుకొస్తావేంటి పెద్దమ్మా? కళ్ళతో చూసేవి, చెవులతో వినేవి ఒక్కొక్కసారి నిజాలు కావు. ఏం జరిగిందో, ఏం మాయ జరిగిందో ఎవరికి తెలుసు? అయ్యో, అసలు మాయగాడు వాడే. అన్ని మాయలు వాడే చేస్తున్నాడు. లేదురా, నీకు తెలియని మాయ, నిన్ను ఆడిస్తున్న మాయ ఇంకోటి ఉంది. అది నీ కళ్ళకు కనిపించడం లేదు. కృష్ణ చెడ్డోడుగా నీకెందుకు కనిపించట్లేదు? ఏది మంచో ఏది చెడో నీకిప్పుడు అర్థం కాదురా. ఒకప్పుడు ధర్మం 4 పాదాల మీద నడిచేదట. యుగం మారే కొద్దీ ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగింది. ఇప్పుడు అసలు ధర్మమే లేకుండా పోయింది. పెద్దమ్మా, నీ వేదాంతాలు ఆపు. నీ మరిదికి చెప్పు, మా పెళ్లి ఎవరూ ఆపలేరు. పద గౌతమి. వీణ్ణి నా దేవుడే కాపాడాలి. నీ
అమ్మా కాస్త తాగు, ఇంకాస్త తాగు. వద్దు, నాకు చాలు. ఇంకొద్దిగా తాగి చదువుకో. వద్దు మా తల్లి కాదు, మా చిన్న రాణివి కాదు. ప్లీజ్ ప్లీజ్. ఇంకాస్తే సరేనమ్మా, చదువుకో. హాయ్ పింకీ, హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. కూర్చోండి. డాడీ ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు. డాడీ డాడీ, లాయర్ అంకుల్ వచ్చారు మీకోసం. పింకీ, నువ్వు మీ డాడీ మాత్రమే వచ్చారు? మీ పిన్ని రుద్రబాబు రాలేదా? వాళ్ళు తర్వాత వస్తారు అంకుల్. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. కూర్చోండి. పింకీ, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. సరే డాడీ. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. గౌతమమ్మ గారు కనిపించారంట కదా? అవునండి, వదిన సేఫ్గా ఉంది. రుద్రని వదిన దగ్గర చేర్చొస్తున్నాను. అదేంటి సార్, వాళ్ళని ఇక్కడికి తీసుకురారా? వాళ్ళని 2-3 రోజుల్లో కృష్ణ తీసుకొస్తాన్నాడు. వాళ్ళు రాగానే ఇంటి బాధ్యతలు వదినకి, వారసత్వ అధికారాలు రుద్రకి అప్పచెప్తాను. మా యావదాస్తికి, ట్రస్టులకి, అన్నిటికీ రుద్ర యజమాని. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మీ అన్నగారి వారసత్వాన్ని వారి కొడుకు తీసుకుంటున్నాడన్నమాట. అది వాడికి దక్కడమే న్యాయం, లాయర్ గారు. నిజమే సార్. వదిన గారు రుద్రబాబు ఏ కారణం వల్ల ఆగిపోయారు సార్? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాద్లో సిటీ మేయర్ మాయాదేవి ఇంట్లో ఉన్నారు. కృష్ణ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళకి ఇప్పుడేం ప్రాబ్లం లేదు. కృష్ణ తోడుగా ఉంటే ఇంకే ప్రాబ్లం ఉంటుంది సార్. ఆయనే మీకు కొండంత అండా. అవునండి, మా కుటుంబాన్ని నీడలా వెంట పెట్టుకుని ప్రతి గండం నుంచి మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. సరే సార్, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఉంటాను సార్. మంచిదండి. ఇట్స్ ఓకే. ఆ బాబు గౌతమి కొడుకు కాదు. ఎవరికి పుట్టాడో తెలియని ఓ అనాథ పిల్లోని తీసుకొచ్చి నాకు కట్టబెట్టి నన్ను మీ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఏం జరుగుతుంది? రిపోర్ట్ ఎలా తారుమారయింది? డాక్టర్ని కొనేసుంటారా? సార్, ఐఎమ్ సారీ సార్. రిపోర్ట్ నెగిటివ్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బాబు గౌతమి కొడుకని నాకు కూడా తెలుసు సార్. కానీ చట్టపరంగా నేనేమీ చేయలేని పరిస్థితి. ఎక్కడో ఏదో గోల్మాల్ జరిగింది. బాబుని వదిలించుకోవడానికే ప్లాన్ చేసి వాళ్ళిలా చేశారు. ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకొస్తాయి. ఇది చాలా దారుణం సార్. ఒక పసివాడిపై కక్షగట్టారు. తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నారు. క్షమించరాని నేరం సార్ ఇది. చెప్పండి సార్, ఏం చేద్దాం? మీకెలాంటి హెల్ప్ కావాలన్నా డిపార్ట్మెంట్ పరంగా నేను చేయడానికి రెడీ. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి పోచమ్మ గారు. అసలు ఎలా మేనేజ్ చేసావు మాయా? నువ్వు ఏం చేసావు? కొత్తగా ఏమీ చేయలేదు. అబ్బా అవన్నీ కాదు మమ్మీ,
డిఎన్ఏ రిపోర్ట్ కోసం ఏం చేసావో చెప్పు.